నమస్తే అండి, వెల్కమ్ టు త్రివేణీస్ కిచెన్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి మామిడికాయతో వడపప్పు మనం తయారు చేసుకుందాం. ఈ గ్లాసు నిండుగా పెసరపప్పు తీసుకుందాం. ఇలా కడిగిన పప్పును నీళ్ళలో ఒక 15 నిమిషాలు నానబెట్టాలండి. అంతలోపు మనం ఈ మామిడికాయను తురుముకుందాం. 15 నిమిషాలు అయింది. ఇప్పుడు ఈ నీటిని తీసేసేయాలి. పప్పు ఈ కన్సిస్టెన్సీలో ఉండాలండి. ఇప్పుడు వీటిలో మామిడికాయ తురుమును కలుపుదాం. వీటిలో కావాల్సినంత ఉప్పును వేసుకుందాం. ఇప్పుడు పోపు పెట్టుకుందామండి. 2 టేబుల్ స్పూన్ల నూనె వేసుకుందాం. కాగిందండి. ఆవాలు, జీలకర్ర, ఒక ఎండుమిర్చి, చిటికెడు ఇంగువ, కరివేపాకు, ఎంతో టేస్టీకరమైన మామిడికాయ వడపప్పు రెడీ అండి. ఇప్పుడు పానకాన్ని తయారు చేసుకుందాం. చిన్న గిన్నెకు సగం బెల్లాన్ని వేసుకుందాం. ఈ కన్సిస్టెన్సీలోనే వాటర్ తీసుకుందామండి. ఏదైతే గిన్నె తీసుకున్నానో ఆ గిన్నె నిండుగా వాటర్ తీసుకుంటున్నానండి. ఇంకో సగం గిన్నె, వీటికి సరిపోతుందండి. ఇది బెల్లాన్ని కరిగించుకొని వడబోసుకుందామండి. బెల్లాన్ని కరిగించుకొని వడబోసుకున్నానండి. ఇప్పుడు వీటిలో మిరియాలు, సొంటి 2 కలిపి దంచి పెట్టుకున్నానండి. వీటిలో 1 టేబుల్ స్పూన్ ఈ కరిగించుకున్న బెల్లంలో వేసుకోవాలండి. వేసుకొని కలుపుకోవాలి. ఈ పానకం ఆరోగ్యానికి ఎంతో మంచిదండి. పానకం రెడీ అయిపోయింది.